ఎంసెట్ స్ట్రెస్సా? Testonic.ai ని ట్రై చేయండి. ఫ్రీ మాక్ టెస్ట్, కస్టమ్ టెస్ట్, AI ఇన్సైట్స్ మరియు పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ కూడా. రిజిస్టర్ నౌ. ఇప్పుడున్న యంగ్స్టర్స్లో మీకు అమితాబ్ బచ్చన్ గారి లాగా మీకు ఫ్యానిజం లేకపోవచ్చు, కొంచెం సినిమా వస్తే ఖచ్చితంగా ఆయనది చూడాలనిపిస్తుంది అని ఎవరైనా ఉన్నారా సార్? అందరూ అని అంటారా? అందరు సినిమాలు చూస్తారండి. అంటే వాళ్ళు ఇప్పుడు ది అవుట్లుక్ ఆఫ్ యాక్టింగే మారిపోయింది. ఇప్పటికీ మీరు చేసినప్పటికీ నటన అంటే ఇప్పుడు నటన వేరు, అప్పుడు నటన వేరు. నాకు తెలిసినంత వరకు ఆ నటన స్టిల్ కంటిన్యూ అవుతున్న పర్సన్స్ ఎవరు? అంటే ఇప్పుడు మీరు చెప్పిన లైక్ ఒక డెడికేషన్, ఒక పాజ్ ఇవ్వడం కానీ అప్పుడు లేదు, అందరూ ఎవ్రీ వన్ ఈజ్ డెడికేటెడ్ ఇన్ దేర్ ఓన్ వే అండి. బట్ వాట్ హ్యాపెన్స్ ఇస్ అంత ఆపర్చునిటీస్ లేవు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎన్టీ రామారావు గారు, ఎస్వి రంగారావు గారు. రామారావు గారు ఇంత డైలాగ్ చెప్పినా రంగారావు గారు ఏహే అని కొట్టేస్తారు. అవును, ఓకే. అయినా కూడా రామారావు గారు ఎప్పుడు టోటల్గా ఈ ఏహేకే చప్పట్లు పడతాయని చెప్పి ఆయన వాళ్ళందరినీ కట్ చేయండి. ఉండాలి, రంగారావు గారు ఉండాలి. అంటే ఆ తండ్రం ఎటో వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఉంటేనే ఇది ఉండాలి, అలా ఉండేది. ఇవాళ అది పోయింది. ఇందాక నేను చెప్పినట్టు సెంట్రైజ్ అయ్యేసరికి ఏంటంటే మీకు చుట్టూ ఉన్న పాత్రలు లేవు. రామారావు గారు అన్ని 4-5 పేజీలు 5 పేజీలు డైలాగులు చెప్పారంటే ఎవరున్నారు చెప్పండి ఇవాళ మీకు? 4 పేజీలు గట్టిగా డైలాగ్ చెప్పేవాళ్ళు నాకు తెలిసి జూనియర్ ఎన్టీ గారు. మిగతా వాళ్ళని ఇంత ముక్కలే. అది నేను తప్పంటలేదు, అది దట్ ఈస్ వాళ్ళు ఫార్మాట్ చేసుకున్నారు.